అందరికీ నమస్తే. నా పేరు విద్యాసాగర్. జెట్ ఛానల్ తెలుగు న్యూస్లోకి స్వాగతం, సుస్వాగతం. వార్తలు చదివే ముందు ఒకసారి హెడ్లైన్ చూద్దాం. ఈరోజు బ్రెజిల్ చేరుకున్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. G20 సదస్సులో పాల్గొన్న PM. నూతన వధువరులను ఆశీర్వదించిన మాజీ మంత్రి KTR. మైండ్ బ్లాక్ అయ్యేలా బీఆర్లో పుష్ప 2 ట్రైలర్ విడుదల. తెలంగాణలో ఈరోజు నుంచి నూతన EV పాలసీ. మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి. పవన్ కళ్యాణ్ను కలిసిన తర్వాతే వెళుతా. మంగళగిరి రోడ్డుపై అఘోరి హల్చల్. పోలీసులపై దాడి. G20 సదస్సులో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తెల్లవారుజామున బ్రెజిల్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రధానికి ఘనస్వాగతం పలికారు. G20 సదస్సులో భాగంగా ఈరోజు పాలు దేశ అధినేతలతో నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. G20 సదస్సుకు ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి KTR హైదరాబాద్లోని శంషాబాద్ పోర్ట్ గ్రౌండ్ కన్వెన్షన్ హాల్లో జరిగిన వివాహ వేడుకకు హాజరై నూతన వధువరులను ఆశీర్వదించారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సోదరుడు సురేష్ రెడ్డి కుమార్తె డాక్టర్ రమద, డాక్టర్ భీమేష్ రెడ్డిల వివాహ వేడుకకు ఘనంగా జరిగింది. బీఆర్ రాజధాని పట్నా వేదికగా ఆదివారం జరిగిన ట్రైలర్ లంచ్ ఈవెంట్లో అల్లు అర్జున్ కాస్త ఎమోషనల్గా మాట్లాడారు. పుష్ప ది రూల్ మూవీ డిసెంబర్ 5న రిలీజ్ కాబోతుండగా 2021 తర్వాత మళ్ళీ స్క్రీన్లపై అల్లు అర్జున్ కనిపించబోతున్నారు. దాంతో పుష్ప 2 పై అభిమానులు భారీ అంచనా పెట్టుకున్నారు. పట్నాలో తన ఫ్యాన్స్ను ఉద్దేశించి హిందీలో అల్లు అర్జున్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపుస్తున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ప్రభాకర్ తెలిపారు. హైదరాబాద్ పరిధిలోని ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతున్నామని ఆయన వెల్లడించారు. ఢిల్లీ నగరంలో లాగా హైదరాబాద్లో కాలుష్యం సమస్య తలెత్తకూడదని ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రి తెలిపారు. అఘోరి 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తూ రచ్చరచ్చ చేస్తుంది. ఇందులో భాగంగానే తాజాగా ఆంధ్రప్రదేశ్లోని మంగళగిరిలో హల్చల్ చేస్తుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కలవాలంటూ జనసేన పార్టీ ఆఫీస్ ముందు బైఠాయించింది అఘోరి. పవన్ కళ్యాణ్ను కలిసేదాకా వెళ్ళనంటూ రోడ్డుపైన కూర్చుంది అఘోరి. సర్ది చెప్పేందుకు ప్రయత్నించిన పోలీసులపైనే అఘోరి ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అంతేకాకుండా వారిపైనే దాడికి యత్నించింది. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈరోజు కడప జిల్లాలో పర్యటించనున్నారు. ప్రత్యేక విమానంలో అక్కడి చేరుకుంటారు. కడపలోని అమీన్ దర్గా వద్ద జరిగే ఉర్సు ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా రామ్ చరణ్ పాల్గొన్నారు. దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు రామ్ చరణ్. అయితే పెద్ద దర్గాలో నిర్వహించనున్న 80వ జాతీయ ముషాయరా గాజల్ ఈవెంట్కు హాజరు కావాలని ఇటీవల నిర్వాహకులు ఆయనకు ఆహ్వానం అందించారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలనాలు కామెంట్ చేశారు. ఇకపై చిల్లర రాజకీయాలకు దూరంగా ఉంటానని పేర్కొన్నారు ఎమ్మెల్యే. నియోజకవర్గ ప్రజలకు సేవ చేసుకుంటున్నానని తెలిపారు. చిల్లర రాజకీయం నుంచి దూరంగా వెళ్లి ధర్మ కార్యక్రమాలను నిర్వహిస్తామని పేర్కొన్నారు. భారతదేశాన్ని హిందూ రాష్ట్రం చేయాలన్నదే తన లక్ష్యమని పేర్కొన్నారు రాజాసింగ్. ఈరోజు బీజేపీ కీలక నేత లక్ష్మణ్ సమక్షంలో రాజాసింగ్ ప్రతినిత్యం వయసున్న గోషామాయిల్కు చెందిన కీలక నేత అలా పురుషోత్తం బీజేపీలో చేరనున్నారు. బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి హౌస్ అరెస్ట్ అయ్యారు. నేడు నాగచల్రా వెళ్లేందుకు సిద్ధమైన చెవెళ్ల బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి హౌస్ అరెస్ట్ చేశారు. బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డిని ముందస్తు హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అరెస్టుపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఆదివారం అమరావతిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కోసం రైతులు తమ సమయం వృధా కాకుండా వాట్సాప్ ద్వారా సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు.
అదే క్రమంలో 7337359375 నంబర్లకు వాట్సాప్లో హాయ్ అని సందేశం పంపగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రత్యేక వాయిస్తో సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు మంత్రి. దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు అరెస్టు నుంచి రక్షణ కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిరాకరించింది. తనపై నమోదైన కేసును సంబంధించి ఆయన హైకోర్టులో క్యాష్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన హైకోర్టు ఆయన చేసిన పోస్టింగ్లను గురించి తెలుసుకొని పిటిషన్ కొట్టివేసింది. అరెస్టు నుంచి రక్షణ కల్పించేందుకు కూడా నిరాకరించింది. దీంతో ఆర్జీవీని అరెస్టు చేయడానికి పోలీసులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా పోయినట్లయింది. ఈరోజు బ్రెజిల్ చేరుకున్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ G20 సదస్సులో పాల్గొన్న పీఎం. నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మంత్రి కేటీఆర్. మైండ్ బ్లాక్ అయ్యేలా బీఆర్లో పుష్ప 2 ట్రైలర్ విడుదల. తెలంగాణలో ఈరోజు నుంచి నూతన ఈవీ పాలసీ, మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి. పవన్ కళ్యాణ్ను కలిసిన తర్వాతే వెళుతా, మంగళగిరి రోడ్డుపై అఘోరి హల్చల్, పోలీసులపై దాడి. చూస్తూనే ఉండండి జెట్ ఛానల్ తెలుగు న్యూస్. మళ్ళీ కలుద్దాం. అలా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.